హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. స్వామివారి పూజ అందరూ చక్కగా చేసుకున్నారని ఆశిస్తూ నేనైతే చేసుకోలేకపోయాను. ఇవాళంతా క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను. అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫుల్గా 1 వీక్ దాకా రెస్ట్లోనే ఉన్నాను. అది వండుకోవడం తినడం ఇదే పని, రెస్ట్లోనే ఉన్నాను. అందుకు ఇల్లంతా చాలా క్లీన్ లేకుండా ఉండేసరికి అంతా బెడ్షీట్స్ కానీ అన్నీ డీప్ క్లీనింగ్ అనేది చేసుకున్నాను. ఈరోజైతే బెడ్షీట్స్, దివాన్ కార్డ్ సీట్స్ అన్నీ తీసేసి నీట్గా కవర్స్ అన్నీ తీసేసి చక్కగా నానబెట్టేసుకొని వాష్ చేసుకోవడానికి రెడీగా అయితే ఇవన్నీ తీసేసి ఉంచుకున్నాను. నిజంగా ఆడవాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కారం అయితే చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంటి బాధ్యతలు, బయట పనులు, జాబ్స్, పిల్లలను చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం అన్నీ లేడీస్ చాలా బాగా చాలా చక్కబెట్టుకుంటూ ఉంటారు. అందులో నేను కూడా అన్నీ నాకు తగ్గట్టుగా మంచిగానే చేసుకుంటానని ఫీల్ అవుతూ ఉంటాను, నీట్గానే చేసుకుంటానని ఫీల్ అవుతూ ఉంటాను. ఇదిగోండి దీవాన్ కాట్ అన్నీ పిల్లోస్వి అన్నీ కవర్స్ అన్నీ తీసేసి ఇలా పెట్టేసుకున్నాను. అన్నీ నానబెట్టాను. కొన్ని బట్టలు అయితే నానబెట్టాను, కొన్ని అయితే వాష్ అయిపోయినాయి ఆల్రెడీ, కొన్ని ఆరేసాను. ఉతకడం అయిపోయింది, ఆరేయడం కూడా కొన్ని అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఇదే పని మొదలుపెట్టానండి. ఎందుకంటే ఇల్లంతా మనం లేడీస్ అంటే మీకు తెలుసు కదా, కొంచెం 1 or 2 days రెస్ట్ తీసుకుంటేనే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. అలాంటిది నేను 4-5 రోజులు ఎక్కువే రెస్ట్ తీసుకుని వండుకోవడం, వంట చేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం ఇదే పని అయిపోయింది. ఇంకా అందుకని ఇదిగోండి బెడ్షీట్స్ అన్నీ చక్కగా వాష్ చేసుకొని ఇలా ఆరేసుకున్నాను. చక్కగా ఎండ వస్తుంది, బాగా గాలి ఎండ బాగా ఎక్కువ ఉడకపోతా అంటారు కదా, అట్లా ఇంకా ఎండలు కంప్లీట్గా తగ్గలేదని అనుకుంటున్నాను. మీ ఊరిలో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన గుంటూరులో అయితే మాత్రం ఫుల్గా ఉక్కపోత ఎండ అట్లా ఉంది. అందుకోసమే మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి చక్కగా బెడ్షీట్స్ అన్నీ ఇట్లాగా వాష్ చేసుకొని ఆరేసుకున్నాను. ఎండ వచ్చేటప్పుడైతే క్లీన్గా కూడా ఉంటాయి. చక్కగా ఏమన్నా సూక్ష్మజీవులు అలా ఉన్నా కానీ మంచిగా నీట్గా ఉంటుంది ఎండకి ఎండిపోయి అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను. ఇదిగోండి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను ఇలా గోడ మీద. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, ఎల్లో కానీ పింక్ కానీ. వాళ్ళు చాలా తక్కువ వచ్చినాయి. రోజైతే చాలా పూలు పూస్తాయి, అందంగా కూడా ఉంటాయి. ఇదిగోండి చక్కగా మాప్ పెట్టేసుకున్నాను. ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని తుడిచేసి నీట్గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఒకరోజు తినకపోయినా కానీ పర్లేదండి, కానీ ఇల్లు నీట్గా ఉంటే మా ఆడవాళ్ళకి అదొక సంతృప్తిగా ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యే వాళ్ళైతే, నేను ఒకరోజు తినకపోయినా పర్లేదు అనుకుంటాను, ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవాలనుకుంటాను. ఇదిగోండి ఉయ్యాల క్లాత్ కూడా మార్చేసాను, అన్నీ మార్చేసి వాష్కి అయితే వేసేసాను. మీరు కూడా అలాగే అనుకుంటారని అయితే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి అంతా వాషింగ్లు ఇంకా ఉన్నాయి, రన్ అవుతూనే ఉంది. ఇంకా ఈలోపు నేనైతే తల స్నానం చేసేసాను హ్యాపీగా. అంతా నీట్గా పెట్టేసుకొని మనం స్నానం చేసేస్తే అదొక ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ తీసేసిన ఈ వాష్కి వెళ్ళిపోయినాయి కదా, మళ్ళీ ఇంకొక కొత్త సెట్ వాష్ చేసినవి తీసి చక్కగా నీట్గా అయితే చేసుకున్నాను. సర్దుకున్నాను. పిల్లోస్ అన్నీ వేసేసుకొని దివాన్ సెట్ అంతా వేసేసుకొని నీట్గా సర్ది పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి నాకు ఇవే పనులు, వాష్ చేస్తున్నాను వేస్తున్నాను, వాష్ చేస్తున్నాను వేస్తున్నాను, ఇదే పని సరిపోయిందండి. అసలు ఎట్లాగూ పూజ చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఇంకా ఈ పని అయితే నీట్గా చేసేసుకున్నా. ఇదిగోండి బెడ్షీట్ కూడా
మార్చేసుకున్నాను. పిల్లో కవర్స్ అన్నీ వేసేసుకొని బెడ్షీట్ నీట్గా వేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లాగా చేసుకుంటే. నిజంగా ఆడవాళ్ళు బయట జాబ్స్ చేస్తూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇలాగా మళ్ళీ కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుంటూ పిల్లలను చూసుకుంటూ పెద్దవాళ్ళను చూసుకుంటూ నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఇంట్లో ఉండే జెంట్స్ కానీ ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి లేడీస్కి సపోర్ట్గా సహకరించాలని నా మనవి. ఎందుకంటే ఇంకా వాళ్ళు లేడీస్ చేయలేని పనులంటూ ఏముండవండి. అన్నీ చక్కగా సమర్థవంతంగా చేస్తారని నేను బాగా నమ్ముతాను. ఇలా బెడ్షీట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇదిగోండి దివాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా కొన్ని అయిపోయినట్టు వాష్ అయిపోయినట్టు ఇట్లా ఆరేసుకొని చక్కగా ఎండకి ఎండితే చక్కగా నీట్గా బట్టలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. సపోర్ట్ చేయండి. ప్రతి వృత్తిలో ఉన్న లేడీస్ని కానీ జెంట్స్ని కానీ అందరినీ గౌరవప్రదంగా చూస్తే చాలా బాగుంటుంది సమాజంలో కూడా. ఇదిగోండి ఇంకా కొన్ని బట్టలు అయితే ఇంకా సరిపోలేదు, ఇంకా వెయ్యాలి. ఇవి ఒకటి ఆరిపోయినాక మళ్ళీ అవి తీసేసి ఇట్లా మళ్ళీ నెక్స్ట్ వేరే మార్చి వేస్తూ ఉన్నాను. పెద్ద దుప్పట్లు అన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు బెడ్షీట్స్ అవన్నీ వేశాను. ఒక్కరోజు లేడీస్ ఏమైనా ఇంట్లో పని చేసుకోపోతే మాత్రం ఇల్లంతా గందరగోళంగానే ఉంటుందండి. అందుకోసమే ఆడవాళ్ళ హెల్త్ని కాపాడుకోండి. చక్కగా ఇంట్లో పిల్లల్ని కానీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ని కానీ చక్కగా చూసుకోవాలంటే మీరు హెల్తీగా ఉండాలి. కాబట్టి చక్కగా ఎప్పటికప్పుడు అందరినీ చూసుకుంటారు. మీ దాకా వచ్చేసరికి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా అశ్రద్ధ లేకుండా శ్రద్ధ పెట్టి మీ మీద మీకు కూడా శ్రద్ధ పెట్టి చక్కగా అన్ని ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్ని తింటూ మీ ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలని కోరుకుంటూ ఇదిగోండి అన్నీ మళ్ళీ ఆరిపోయినట్టు ఇట్లా ఫోల్డ్ చేస్తే చక్కగా నీట్గా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈ పనులన్నీ అయిపోయాక రెస్ట్ తీసుకొని ఇంకా నేను చాలా రోజులు అయిపోయిందండి బయటికి వెళ్ళక. అమ్మ కూడా అంత ఇదిగా లేకుండా ఉంది, అంటే కొంచెం ఎక్కువ బయటకు రావడానికి కానీ అలా ఇష్టపడకుండా ఉంది. నేనే ప్రెజర్ మీద అమ్మనైతే కొంచెం బయటికి తీసుకెళ్దామని చెప్పేసి సరదాగా అలాగా నేను బయటకైతే వెళ్తున్నాము. ఇంకా బయటికి వెళ్ళాము కానీ చాలా ఎండ అయితే తీవ్రంగా ఉందండి. ఈవినింగ్ బయలుదేరినా కానీ అదే ఎండ ఉంది. నా బండి కూడా కొంచెం సెల్ఫ్గా స్టార్ట్ చేసేది అనేది పోయిందండి, ఎందుకో తెలీదు నా వెహికల్. అందుకోసం రిపేర్ కానీ ఫస్ట్ ఇక్కడికైతే రిపేర్ చేయించుకుంటున్నాను. ఇక్కడ మాకు తెలిసిన అతను ఈయనేగా అండి, చాలా మంచి ఆయన అయితే నా బండి రిపేర్ అయితే బ్యాటరీ అనేది పోయిందంట, అది వేయించుకుంటున్నాను. అయిపోయింది, చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. వచ్చే దారిలో నేను కాస్త ఎండగా ఉంది కాబట్టి జ్యూస్ తాగడానికి ఆగాము. ఇక్కడైతే కాస్త చల్లగా జ్యూస్ అనేది తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్తో అయితే జ్యూసు చాలా బాగా చేస్తారు. అన్ని చోట్ల ఇలా ఉండదండి జ్యూస్, ఇక్కడైతే చాలా బాగుంటుంది. బిజినెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అరండాలపేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అండి ఇది జ్యూస్ సెంటరు. అక్కడైతే ఆగి మేము చక్కగా జ్యూస్ అనేది తీసుకున్నాం. తర్బూజా జ్యూస్ అనేమో అమ్మకి, బత్తాయి జ్యూస్ నాకు అన్నీ తీసుకున్నాం. కానీ రెండు నేను టేస్ట్ చేశాను, అమ్మ కూడా అలాగే రెండు టేస్ట్ చేసింది. శుభ్రంగా ఇద్దరం తాగేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము.
పాప మా అమ్మ ఎప్పుడు బయటకు కూడా రాదండి. నాన్నతో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ బయటకు వెళ్ళడం అనేది. తర్వాత చిన్న చిన్న మందులు అవసరమైతే పెయిన్స్కి అలాగా అవసరమైతే ఈ మెడికల్ షాప్లో పెయిన్స్కి తీసుకొని ఇంటికి వెళ్ళాము.